హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మిరియాల చారు రసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మిరియాల రసము, చారు ఏదైనా ఒకటే, అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా దీనికోసము ఒక నిమ్మకాయ సైజ్ అంతా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా ఒకసారి కడుక్కొని కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. తర్వాత ఈ గుజ్జు అంతటిని చక్కగా వాటర్ ఒక 500 ml వాటర్ కలుపుకొని చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటో సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, వీటిని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మిరియాలు ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఉప్పు రుచికి తగినంత, పసుపు పావు స్పూను. ఇవన్నీ మనకి మెయిన్గా కావాల్సింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. రసంకి తక్కువే పడుతుందండి ఆయిల్. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసేసుకుందాము. టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోనే ఇప్పుడు పసుపు, ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. టమాటా ముక్కల్లో ఉప్పు వేసుకోవటం వల్ల తొందరగా మగ్గిపోతాయి. వాటర్ అంతా బయటకు వచ్చేసి త్వరగా మగ్గుతాయి అన్నమాట ముక్కలు. పసుపు, ఉప్పు వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది చిన్నగా మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనము చిన్న రోలు ఉంటే అది తీసుకొని దాంట్లో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రొబ్బలు ఈ మూడింటిని వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలండి. రోల్ లేకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకొని మిక్సీ ఒక్క పల్సిస్తే సరిపోతుందండి. అలా కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలండి. కొంచెం అలా గరిటెతో మ్యాష్ చేసుకున్నట్టుగా అలా చేయటం వల్ల ముక్కలు చక్కగా దగ్గరికి మగ్గిపోతాయి అన్నమాట. చూసారా? ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు చింతపండు రసము యాడ్ చేసేసుకుందాము. దీనికి క్వాంటిటీ ఏమి ఉండదండి. మన పులుపుకి తగ్గట్టుగా పోసుకుంటే సరిపోతుందన్నమాట. పోసుకొని మరగటం స్టార్ట్ అవ్వగానే మనం దంచి పెట్టుకున్నాం కదండి మిరియాల మిక్చరు, అది వేసేసుకోవాలన్నమాట. ఇలా రసము, మిరియాల రసం ఏంటంటే ఇప్పుడు రైనీ సీజన్లో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి కదండి, వాటర్ చేంజ్ అవ్వటం వల్ల. అలాంటి కొంచెం రిలీఫ్ ఉండటానికి వేడివేడి అన్నంలో ఇలా రసం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా బాగుంటుందన్నమాట. గొంతుకి ఉపశమనంగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ మిరియాల రసం అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.